అప్పట్లో ట్రంప్ అధ్యక్షుడిగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో చైనాని కంట్రోల్ చేయడం కోసమని ఒక 4 దేశాల మధ్యన బంధం కలిపాడు. అది చైనా పొరుగునున్నటువంటి భారతదేశం, జపాను, ఆస్ట్రేలియా ఈ మూడిటితో కలిపి అమెరికా కలిపి క్వాడ్ అన్నటువంటి పేరు పెట్టుకొచ్చాడు. తద్వారా చైనా అంటే ఇది ఒక చిన్న తరహా నాటో. ఈ 4 దేశాల మీదకి ఎవరన్నా వస్తే కనుక ఈ 4 దేశాల్లో ఎవరి మీదకి వచ్చినా నలుగురం కలిసి వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేద్దామన్న తరహాలో వాణిజ్య సంబంధాలు అన్నటువంటి పేరుతోనే కథ నడుపుకొచ్చాడు. అయితే ఆయన అధ్యక్ష స్థానం దిగిపోయే ముందు జరిగింది. బైడెన్ అధ్యక్షుడు అవ్వగానే ఈ క్వాడ్ని తీసి పక్కన పెట్టేసి అకూస్ అని ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాల మధ్యన బంధం కలిపాడు. ఇప్పుడు ఆ అకూస్ని ఎక్స్పాండ్ చేస్తూ దాంట్లోకి జపాన్ని తీసుకొచ్చాడు. తాజాగా ఈ అకూస్ కెనడా, జపాన్ ఈ రెండింటిని దాంట్లో చేర్చాడు. అసలు పర్పస్నే శాంతం పక్కన పెట్టేశాడు. ఇది ఒక కొత్త బృందం. కెనడా, జపాను, ఆస్ట్రేలియా, అమెరికా. ఇంక కొత్త ఏముంది అందులో? చైనాకి వీళ్ళేం చెప్పి పెడతారు కాబట్టి జపాన్ని కూడా అక్కడ చేర్చడం ద్వారా కొంత, కెనడాని అటు చేర్చడం ద్వారా అంటే భారత్కి చెక్ పెట్టేటటువంటి ఎత్తుగడలు బైడెన్ వేస్తున్నాడు అనడానికి సాక్ష్యం ఇది.